అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి, నీవు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పచ్చగా రాష్ట్రం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతూ చంద్రబాబు నాయుడు ఒక మంచి పరిపాలన ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటువంటి మంచి తరుణంలో నీవు రాష్ట్రాన్ని ఏ విధంగా గబ్బు పట్టాలనుకున్నావు? రాష్ట్ర అభివృద్ధి నీకు ఇష్టం లేదా? ఒక పక్క రాష్ట్రం బాగుపడాలి, ఒక పక్క ప్రజలు కాపాడాలి. ఇటువంటి మంచి సమయంలో మీ యొక్క ఆలూరు ఎమ్మెల్యే విరుపాచి గారు ఏదైతే అక్కడ ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కానొస్తాం. ఎక్కడ చూడు అలజడి. ఒక మహిళను, హరిజన మహిళను, ఒక ఎస్సీ మహిళను అవమానపరిస్తే, ఇంటి మీద దాడి చేసి అవమానపరిస్తే వాళ్ళు ఉన్నట్టుగా మా మీద దాడి చేశారు, మమ్మల్ని అవమానించారు, ఎస్సీలంటే ఆయన పడ్డదు, ఎస్సీలంటే ఆయన మాకు శత్రువుగా చూస్తారు అనే వాదనగా వాళ్ళు పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే, పోలీసు వాళ్ళు ఎమ్మెల్యే మీద కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఆయన జైలు పంపడం జరిగింది. ఇంత జరిగితే ఎస్సీల మీద ఇంత అవమానం చేస్తే నీవు ఈరోజు జైలుకు విరుపాచి ఎమ్మెల్యే గారిని చూడనీక నీవు జైలుకు కర్నూలుకు రేపు వస్తున్నావు. కర్నూలుకు వచ్చేటప్పుడు మేము అడుగుతున్నాం, మేము సూటిగా మేమందరు ప్రజల తరఫున నేను అడుగుతున్నా, అక్కడ నువ్వు కర్నూలుకు జైలుకు ఆయన పరామర్శ వచ్చేటప్పుడు నీవు నిజంగా ఒక నీతివంతుడుగా, ఒక నీకు సిగ్గు లజ్జ ఉంటే, ఒక మాజీ సీఎంగా ఇవాళ నిజంగా బుర్ర ఉంటే, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీ ఎమ్మెల్యే విరుపాచి చేతిలో అవమానం పొందారో, ఎస్సీలు అవమానపరిచారో వాళ్ళ ఇంటికి పోయి ఆ మహిళలకు క్షమాపణ చెప్పి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఓదార్చి వాళ్ళకి అంతో ఇంతో మీ పార్టీ తరఫున దొంగ డబ్బులు ఉన్నాయి, దండిగా ఉన్నాయి, దొంగతనంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి, దేశాన్ని దోచుకుతున్నటువంటి డబ్బులు దండిగా ఉండే జగన్మోహన్ రెడ్డి కాడ నీవు ఆర్థిక నేరస్తుడము. నువ్వు నీ మీద వీడి అటాచ్మెంట్ ఉంది, ఎన్నో కోట్ల రూపాయలు నీ కాడ. దాంట్లో ఆ యొక్క ఎస్సీ మహిళలకు ఇంటికి తీసుకుపోయి కొంచెమన్నా దానం చేయి, కొంచెమన్నా వాళ్ళకి కాపాడు. ఎందుకు? మీ ఎమ్మెల్యే చేతిలో చాలా దెబ్బతిన్నారు, అవమాన పాలయ్యారు. వాళ్ళని ఏ విధంగా నాశనం చేశాడో, వాళ్ళు ఏ విధంగా అవమానపరచాలో అందరికీ తెలుసు. టీవీలో వచ్చినాయి, అన్ని టీవీలు వచ్చినాయి, ఛానల్స్లో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ప్రజలందరికీ తెలుసు. అటువంటి వాళ్ళని పోయి ఎస్సీలను కించపరుస్తావా? నీవు ఇవాళ ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తిని జైలు పోయి పరామర్శిస్తావా? ఆ పరామర్శించేటప్పుడు నీవు ఏదో 5 మంది 10 మందిని వేసుకోపోవాలి. జిల్లాలో ఉన్న లీడర్లందరినీ మెసేజ్లు పెట్టి పెద్ద ఎత్తున మనం పోవాలి, ఊరేగింపుగా బళ్ళారి సౌరాష్ట్ర నుంచి పోవాలి, జైలుకు తరలాలి, మా యొక్క శక్తి చూపించాలి, నా యొక్క జనం ఎంత ఉండో నా ఎమ్మడి చూపించాలని చెప్పేసి ఆర్భాటంగా చేయాలని చూస్తున్నావా? నేను అడుగుతున్న ఆర్భాటం అవసరమా? వాళ్ళకు ఎలా అవమానపరిచావు, వాళ్లకు న్యాయం చేయి. ముందు వాళ్ళ ఇంటికి పోయి న్యాయం చేసి తర్వాత నువ్వు పరామర్శించు మీ మొగోణ్ణి. అంతేగాని నీవు ఈరోజు ఇంతమందిని వేసుకొని రౌడీజం చేసి ఆ జిల్లాలో మళ్ళా కలతలు పెట్టి ఇక్కడ నాశనం చేయాలని చూస్తున్నావా? ఇవాళ మా టౌన్లోకి వచ్చినప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ రౌడీజం మీ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ టీడీపీ వాళ్ళను మడ్డలు చేయడము, టీడీపీ వాళ్ళు ఎవరైనా పని చేసే వాళ్ళు ఉంటే మడ్డలు చేయడము, అలా హింసించడము, ఏదో విధంగా మభ్యపెట్టి ఇలా రానిక సంస్థ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ భయభ్రాంతులు చేసి రెచ్చగొట్టే విధంగా మీరు చేస్తున్నారే. ఏ ఎన్నికల్లో మీరు గెలవాలని చూస్తున్నారు? ఎంత రెచ్చగొట్టా, ఏమి చేసినా, ఎన్ని అవమాన పాలు చేసినా, ఎంతమందిని చంపాలనుకున్నా, భయభ్రాంతులు చేసినా నీ తరం కాదు. స్థానిక సంస్థ ఎన్నికలు గెలిచనీక. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ వాళ్ళం కాదు, అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారు. మేము గెలిచి తీరుతాం. కూటమిని ఓడగొట్టే దమ్ము నీకు లేదు. ఇవాళ చేతనైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఇవాళ నీకు మంచిగా ఒక వ్యక్తిగా ఉండాలనుకుంటే ఈరోజు ఒక స్మూత్గా జైలుకు పోవాలంటే 10-15 మంది చాలు. పరామర్శించి వద్దనం. కానీ ఎస్సీల ఇంటికి పోయి క్షమాపణ చెప్పి, అమ్మా మా ఎమ్మెల్యే తరపున మాకు చాలా పొరపాటు అయింది, మీకు అవమానం చేశారు, అవమానపరిచినందుకు నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, మీ కుటుంబానికి ఆర్థికంగా నా సొంతంగా నా జేబులో నుంచి డబ్బులు మీకు ఆర్థికంగా సాయం చేస్తాను, మిమ్మల్ని సంసారాన్ని ఆదుకుంటానని ఎందుకు పోలేకుండా ఫస్ట్ అది ఇంటికి పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పి తర్వాత మీ మొగోడిని
మీ ఎమ్మెల్యేను ఏం పలకరించో పలకరించుకో, అంతే తప్ప ఆర్భాటాలు ఏర్పాటాలు చేస్తే నిన్ను చూసి ఆర్భాటాలే భయపడే ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ, నీ ఆర్భాటాలే పనికిరావు. చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజల మనిషి, నారా లోకేష్ ప్రజల మనిషి, ఇవాళ దూసుకుపోతున్నారయ్యా. రాష్ట్రం ఇవాళ అభివృద్ధి పథకంలో బ్రహ్మాండంగా పోతా ఉంది. ఇంత జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలని చూస్తావో జగన్మోహన్ రెడ్డి, నీ తరం కాదు. ఎన్ని మాయలు చేసినా, ఎన్ని కుయుక్తులు పొందినా, కుట్రలు పొందినా, నీవు ఒక ఫ్రాక్షనిస్ట్ వ్యక్తివి నువ్వు. మీ కుటుంబమే ఒక ఫ్రాక్షనిస్ట్ కుటుంబం. మీ ఫ్రాక్షన్లు చూసి, ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా అలజడి సృష్టించాలా, భయభ్రాంతులు చేయాలా, లేకుంటే మడ్రలు చేయాలా, తలకాయ నరకాలా, అదే ఉద్దేశం మీకుండేది. అటువంటి మనసులో ఉంది నీకు అంత. ఇటువంటి భయభ్రాంతులు చేస్తే భయపడే ఎవ్వడు లేడు. నీవే ఇంకా నేను చెప్తున్నా, మీ పార్టీలు మూసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ జెండా పంపాల్సి వస్తుంది. నీ పార్టీ ఉండదు ఇక్కడ. ప్రజలు ఎలా తిరస్కరించారు, నీకు సిగ్గుండాలా. 11 సీట్లు ఇచ్చారు, 11 మంది ఇలా ఎమ్మెల్యేలు. మీరు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, అసెంబ్లీ కూడా పోరు కదా. మీరు సిగ్గులేదా? ప్రభుత్వ సొమ్ము జీతాలు చుట్టరాయా? సిగ్గు శర్మం ఉండాలా. ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుల ఓటు వేసి గెలిపిస్తే వీళ్ళు ఖచ్చితంగా మీ యొక్క సమస్య అసెంబ్లీ తీసుకుపోయేదానికి కూడా అసెంబ్లీకి పోరు వీళ్ళు. కాబట్టి వీళ్ళు గెలిపించినా వేస్ట్. అందుకనే వచ్చే రోజుల్లో పులివెందల కాడి నుంచే జగన్మోహన్ ఓడగొట్టేదాని నుంచే మీరు పూరుకోండి, ప్రజలు ముందుకు రండి. ఈ వైఎస్ఆర్ పార్టీని తుడిచిపెట్టండి. అసలు ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఉండకూడదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకొని ఈ దుర్మార్గునికి రేపు ఏ విధంగా కరువులకు వస్తున్నాడో దుర్మార్గంగా వస్తున్నావు నీవు. కాబట్టి ప్రజలకు, వాళ్ళకి ఎస్సీలకు క్షమాపణ చెప్పి ఎందుకు వస్తున్నావో ప్రజలకు కూడా విన్నవించి రా.